మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లా పులివెందులలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. వైసీపీకి చెందిన రెండు వర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. కత్తులు, రాళ్లు, కర్రలతో కొట్టుకున్నారు. సియోనుపురంలో కౌన్సిలర్ కిషోర్ వర్గీయులు వర్సెస్ వైసీపీ యువనేత ప్రదీప్ల మధ్య గొడవ తలెత్తింది. దీంతో దాడులు చేసుకున్నారు. ఫైర్ స్టేషన్ సమీపంలోని స్కూల్ వద్ద రాళ్లు, కర్రలతో కొట్టుకున్నారు. దీంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఇరు వర్గాలకు చెదరగొట్టారు. గాయపడిన వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లా పులివెందులలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వైసీపీకి చెందిన రెండు వర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. కత్తులు, రాళ్లు, కర్రలతో కొట్టుకున్నారు. సియోనుపురంలో కౌన్సిలర్ కిషోర్ వర్గీయులు వర్సెస్ వైసీపీ యువనేత ప్రదీప్ల మధ్య గొడవ తలెత్తింది. దీంతో దాడులు చేసుకున్నారు. ఫైర్ స్టేషన్ సమీపంలోని స్కూల్ వద్ద రాళ్లు, కర్రలతో కొట్టుకున్నారు. దీంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. గాయపడిన వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఇదే విషయంపై మరింత సమాచారం కడప ప్రతినిధి కృష్ణ ఫోన్ లైన్లో అందిస్తారు. కృష్ణ, అసలు ఎందుకు ఒక పార్టీకి చెందిన వ్యక్తుల మధ్య రెండు వర్గాలుగా చీలిపోయి ఈ దాడికి కారణం ఏంటి? మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? రామారావు, అయితే పులివెందుల్లో ఇరు వర్గాల మధ్య అయితే ఒకే పార్టీలో ఉన్న ఇరు వర్గాల మధ్య అయితే ఒక ఘటన చోటు చేసుకుంది. అయితే మొత్తానికి చూస్తే అక్కడ నిన్నటి దినము స్కూల్లో జరిగిన పిల్లల గొడవలో ఇది చిలికి గాలి వానగా మారి పూర్తిగా పెద్దవాళ్ళకి చేరుకొని అయితే ఆ ఒక గొడవ అయితే పెద్ద స్థాయిలో అయితే జరుగుతుందని తెలుసుకోవచ్చు. మొత్తానికి చూస్తే ప్రదీప్ కిషోర్ వద్ద అయితే కిషోర్ అయితే కౌన్సిలర్ అక్కడ కౌన్సిలర్ గా ఉన్నారు. అయితే ప్రదీప్ యువ నాయకులుగా వ్యవహారాలు చూసుకుంటూ ఉండేవారు. ఇదివరకే పాత కక్షలు కూడా వారితో ఉన్నాయని కూడా మనకు సమాచారం ఉంది రామారావు. అయితే మొత్తానికి అయితే చూస్తే ఈ పాత కక్షల కారణంగానే వీళ్ళు ఈ రోజు గొడవలు పడ్డారని అయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది రామారావు. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.